ఈరోజు ఉదయం డిసిఎంఎస్ మాజీ చైర్మన్ వీరి చలపతిరావు గారు నన్ను ఉద్దేశించి, మా పార్టీని ఉద్దేశించి రిజర్వేషన్ల మీద, అదేవిధంగా జాబ్ కార్డు మీద, దళితుల భూముల మీద అసత్య ఆధారాలు లేని ఆరోపణలు చేయడం జరిగింది. దానికి ఈరోజు సమాధానం ఇవ్వాలని ఈరోజు మాట్లాడడం జరుగుతా ఉంది. ఈరోజు మొదటిగా చలపతిరావు గారు మాట్లాడుతూ రిజర్వేషన్ గురించి మాట్లాడాడు. కోవూరు ఏఎంసీ చైర్మన్ పదవి ఒక సామాజిక వర్గానికి వస్తే శాసనసభ్యుల వారు దానిని ఆ రిజర్వేషన్ ఆపి వంశీకృష్ణారెడ్డి అనే నాకు రిజర్వేషన్ తీసుకొచ్చారని ఆరోపణ చేయడం జరిగింది. సార్, మీరు ఆరోపణ చేశారు. ఒక ఆరోపణ చేసినప్పుడు ఆధారాలు ఉండాలి. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో మన నెల్లూరు జిల్లాలో అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలకి ఎక్కడైనా గెజిట్ వచ్చిందా? చెప్పాలి మీరు. ఇది చలపతిరావు గారికి ముసుగు వేసుకుని వెనకుండవు. ప్రసన్న, నువ్వు ముసుగు వేసుకోండవు. ముసుగు తీసి బయటికి రా. ప్రజలు మర్చిపోతున్నారు నిన్ను. నువ్వు ముసుగు తీసి బయటకు వస్తే ఏది నిజాలు తెలుస్తాయి నీకు. నువ్వు లోపల ఉంటే ఎట్లా తెలుస్తుందన్నా? చలపతిరావు గారిని పంపించి నియోజకవర్గంలో ఒక్కొక్కరిని టార్గెట్ చేసి మా ఎమ్మెల్యే గారిని ఏదో బలహీనపరచాలంటే అది అవద్దా? 9 నెలలు అయింది. ప్రజలు తీర్పు ఇచ్చారు. 55,000 భారీ మెజార్టీతో మా ప్రశాంతమ విజయం సాధించింది. ప్రజల తీర్పుని శిరసా వహించి ప్రతిపక్ష పాత్ర పోషించి ఏదైనా విలువైన సలహాలు ఉంటే ఇవ్వండి, తీసుకుంటాం. అదే దీని కొనసాగింపు ఏంటంటే రిజర్వేషన్ లో రాజ్యాంగ పిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన అంటే గౌరవం లేని వాళ్ళు ఎవరూ లేరు. గుర్తుపెట్టుకోనా? నువ్వు ప్రసన్న, నువ్వే ముసుగు తీసుండవా? ఎట్ట పెట్టినావు ముసుగు? నీదే ముసుగు తీసి చూడు. రిజర్వేషన్ గురించి మాట్లాడించావు. ఈరోజు అంబేద్కర్ గారి గురించి మాట్లాడించావు. 2019లో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత కోవూరుకి ఏఎంసీకి రిజర్వేషన్ వచ్చింది. నువ్వు చెప్పినట్టే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వారిలో కోవూరు నియోజకవర్గానికి ఎస్టీ మహిళని ఏఎంసీ చైర్మన్ గా రిజర్వేషన్ వచ్చింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. ఆ రోజు 2022 మార్చి 24న చెంచమ్మ అనే ఎస్టీ మహిళ ప్రమాణ స్వీకారం చేయించి కేవలం 40 రోజుల్లో ఆమెతో రాజీనామా చేయించావు. యాక్టింగ్ చైర్మన్ గా మన రాధాకృష్ణారెడ్డి గారు రాధానని పెట్టావు. రాధాకృష్ణారెడ్డి గారిని నువ్వు పెట్టింది. ప్రసన్న, వినపడుతుందా? రిజర్వేషన్ గురించి మాట్లాడించావు కదా. ఒక ఎస్టీ మహిళకి, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళకు రిజర్వేషన్ వస్తే తీసి 40 రోజులు గడవక ముందే ప్రసన్న రాధాకృష్ణారెడ్డి గారిని పెట్టావు ఏఎంసీ చైర్మన్ గా. ఒకటి అయిపోయింది. మళ్ళా ప్రసన్న 2023 మే 12న వై చందన అనే అదే సామాజిక వర్గానికి చెందిన ఒక ఎస్టీ మహిళ ఏఎంసీ చైర్మన్ గా మళ్ళా ప్రమాణ స్వీకారం చేయించావు. నువ్వే ప్రసన్న చేయించి 30 రోజుల్లో అదే మళ్ళా దించేసావు. అదే రాధాకృష్ణారెడ్డి గారిని యాక్టింగ్ చైర్మన్ గా పెట్టావు. ఆ రోజు ఏమన్నా అంబేద్కర్ గారి కళ్ళకి గంతలు కట్టించి ఈ పనులు చేసావా? నిన్ను నమ్ముకొని ఎస్టీలు నల్లపరెడ్డి కుటుంబాన్ని నమ్ముకొని ఎప్పటి నుంచో ఎస్టీలు ఉన్నారే, వాళ్ళకి నువ్వేంది ఆ రోజు చేసిన పనిది కరెక్టేనా? నువ్వు మళ్ళా రిజర్వేషన్ గురించి మాట్లాడిస్తున్నావు. నువ్వు ముసుగు తీసి బయటికి రా. ముందు మర్చిపోతున్నావు. మసక పారిపోతుంది నల్లపరెడ్డి కుటుంబం. నీతో, నీ చర్యలతో మసక పారిపోతుంది. నువ్వు రా. చిల్లర ఆరోపణలు చేయించుకోక. చలపతిరావు గారికి మాకు వ్యక్తిగతంగా ఎటువంటి లేవు. నువ్వు ప్రోత్బలం చేసి నువ్వు పెట్టించినంత మాత్రం ఏం కాదు. ఒక గీత, ఒక పరిమితి ఉంటుంది దేనికైనా. నువ్వు చెయ్యి. ఇంకోటి ఓకే, అది రిజర్వేషన్ గురించి. అది ఇంతకంటే నేను రిజర్వేషన్ గురించి నువ్వు చేసిన పనులకి ఈ రోజు అదే మార్కెటింగ్ రిజర్వేషన్ గెజిట్ వచ్చిందా అని అడిగా. ఇందాక వచ్చిందా? నీ దగ్గర ప్రూఫ్ ఉందా? కోవూరు మార్కెటింగ్ ఒక సామాజిక వర్గానికి ప్రభుత్వం నిర్ణయించింది అని చెప్పడానికి నీ దగ్గర ఏమన్నా ఒక ప్రూఫ్ ఉందా? చెప్పు ప్రసన్న కుమార్ రెడ్డి గారు, చెప్పండి. లేదు. ఉంటే చూపించు. అన్ని కాగితాలు చూపిస్తున్నావు కదా. ప్రెస్ మీట్లు పెట్టి అన్ని కాగితాలు చూపించమని చెప్తున్నావు కదా. చూపించు గెజిట్. ఇకపోతే ఒక జాబ్ కార్డు గురించి మాట్లాడు. చిల్లర ఆరోపణలు. 2016లో వికాస్ కృష్ణారెడ్డి, నా పేరు రిజిస్టర్డ్ నేమ్ వికాస్ కృష్ణారెడ్డి, దానికి ఒక జాబ్ కార్డు 2016లో జలసిరి కింద రిజిస్టర్ అయింది. ఇను బాగా రిజిస్టర్ అయితే బీపీఎల్ బిలో పావర్టీ లైన్ కింద ఉంటే నాకు రేషన్ కార్డు హోల్డర్ గా నాకు ఇది అప్లై కాదు. మరో విషయం ఏంటంటే ఈ కార్డు కింద నువ్వు చూపించావు కదా, కార్డు తెప్పించావు, బానే ఉంది. నువ్వు డిటెక్టివ్లు పెట్టున్నావు మండలంలో, నా ఊళ్ళో పెట్టున్నావు, ఒకరిని మండలంలో పెట్టున్నావు, బాగానే ఉంది. కార్డు తెప్పించావు. ఆ కార్డు తెప్పించు